హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో. ఈరోజు వీడియోలో అయితే ఐక్యూ వాళ్ళు అయితే ఐక్యూ 15 ఫోన్ అయితే లాంచ్ అయితే చేస్తారు. ఇంకా డీటెయిల్స్ అయితే ఏం రాలేదు, మరి ఫోన్ ఎప్పుడు లాంచ్ చేస్తారు ఏందని. డీటెయిల్స్ వచ్చిన తర్వాత మొత్తం ఫుల్ రివ్యూ అయితే చేద్దాం. కొన్ని లీక్స్ అయితే వచ్చినాయి, ఫస్ట్ ఇంప్రెషన్ కూడా చూద్దాం మరి ఫోన్ ఎట్లున్నాయి ఏందని. మొత్తం ఈ వీడియోలో అయితే నేనైతే మీకు అయితే డీటెయిల్స్ అయితే చెప్తా. ఒకవేళ మీరు ఐక్యూ 15 ఫోన్ కొందామని చూస్తారని ఈ వీడియోని అయితే లాస్ట్ వరకు అయితే చూడండి. మీకు అనేది హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. మరి ఎట్లున్నాయి ఏందని ఫోన్ అయితే కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే నేనైతే మీకు అయితే చెప్తా. మన ఛానల్కి అయితే మీరైతే కొత్త వస్తే ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. 100 సబ్స్క్రైబర్స్ అయితే మనం అయితే తొందరగా అయితే కంప్లీట్ అయితే చేయాలి. ఇక్కడైతే వీడియోని అయితే స్టార్ట్ అయితే చేసేద్దాం. మరి ఇదే ఐక్యూ 15 ఫోన్. మరి మీదైతే OnePlus 13 వేసుకున్నాను, Vivo 200 FEకి అయితే కాంపిటీషన్ అయితే ఇస్తారు. బ్యాక్ సైడ్ లుక్స్ అయితే మీకు అయితే ఇట్లనైతే ఉంటుంది ఫోన్ అయితే. ఇది మెయిన్ అయితే గేమింగ్ ఫోకస్ ఫోన్ అని చెప్తారు వీళ్ళైతే. మరి గేమింగ్ అయితే మీరైతే నెక్స్ట్ లెవెల్ అయితే ఆడుకోవచ్చని వీళ్ళైతే చెప్తారు. బాక్స్లో అయితే అన్నైతే ఉంటే ఏమైతే స్కిప్ అయితే వేయలే. ఫోన్ అయితే బ్యాక్ సైడ్ వైట్ కలర్ టెక్స్చర్ లెక్క అనిపిస్తుంది. మీకైతే అల్యూమినియం ఫ్రేమ్ అయితే ఇచ్చి వీళ్ళైతే గ్లాస్ బ్యాక్ అయితే ఉంటుంది. కెమెరా అయితే వెరైటీగా ఉన్నది. బ్యాక్ సైడ్ అయితే మీకు అయితే నెక్స్ట్ లెవెల్ ప్రీమియం కెమెరా ఎట్లుంటుందో అట్లా అయితే ఉన్నది. బ్యాక్ సైడ్ అయితే స్నాప్డ్రాగన్ అయితే Gen 5 ప్రొసెసర్ అయితే ఇచ్చిళ్ళు. 30 lakhs ప్లస్ AnTuTu స్కోర్ అయితే వచ్చింది. మీకైతే UFS 4.1 స్టోరేజ్ తోటి వస్తుంది. LPDDR5X అల్ట్రా ర్యామ్ అయితే ఇచ్చిళ్ళు. దీంట్లో ఒరిజినల్ 6 కూడా వస్తుంది. మీకైతే గీక్ బెంచ్ అయితే స్క్రీన్ పైన వేసిన స్కోర్స్ అయితే ఒకసారి చెక్ అయితే. అంటే దీంట్లో Q2 చిప్ అయితే ఉంటుంది. అయితే మీకైతే గేమింగ్లో అయితే హెల్ప్ అయితే చేస్తుంది. 144 FPS కూడా మీకైతే ఇంటర్ ఫ్రేమ్ పొల్యూషన్ అయితే ఆన్ చేసుకుంటే మీకైతే హ్యాండిల్ అయితే చేస్తుంది. మీకైతే స్క్రీన్ పైన ప్రస్తుతానికి అయితే 60 FPS వస్తుంది. కానీ ఈ ఫోన్ అయితే మీకు ఈజీగా కేపబుల్ అయితే చేస్తుంది 144 FPSకి అయితే. ఈ ఫోన్ వచ్చిన తర్వాత చెక్ అయితే చేద్దాం ఇండియాలో. దీనిలో 7600 mAh బ్యాటరీ అయితే ఇచ్చిళ్ళు. 100W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తోటి వస్తుంది. 50% అయితే మీకు 30 minutesలోనే అవుతుంది. 100% అయితే 60 minutesలోనే అయిపోతుంది. బైపాస్ ఛార్జింగ్ కూడా ఉన్నది. మీకైతే ఛార్జింగ్ విషయంలో అయితే మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. మీరైతే గేమ్స్ కూడా ఎంజాయ్ అయితే చేయొచ్చు. 7600 mAh బ్యాటరీ అంటే. దీనిలో 6.5 inches LTPS OLED 1.5K ఫ్లాట్ AMOLED డిస్ప్లే అయితే ఇచ్చి 144 Hz రిఫ్రెష్ రేట్ కూడా ఉంటుంది. దీంట్లో 2000 nits HBM బ్రైట్నెస్, 5500 nits పీక్ బ్రైట్నెస్ అయితే ఇచ్చి. దీంట్లో అయితే మీకైతే లో బ్రైట్నెస్ అయితే 1 nits వరకు కూడా మీకైతే లో బ్రైట్నెస్కి అయితే వెళ్తుంది ఈ ఫోన్ అయితే. డిస్ప్లే క్వాలిటీ అయితే మీకైతే నెక్స్ట్ లెవెల్ అయితే ఉన్నది. మీరైతే డిస్ప్లే అయితే చూసేటప్పుడు అయితే డిసప్పాయింట్మెంట్ అయితే అవ్వదు. మీకైతే డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ కూడా ఇచ్చిళ్ళు. దీంట్లో స్పీకర్స్ క్వాలిటీ కూడా మీకైతే నెక్స్ట్ లెవెల్ అయితే ఉన్నాయి. 5G ఉంటుంది, Wi-Fi 7 ఉంటుంది, Bluetooth 5.4 ఉంటుంది, NFC సపోర్ట్ ఉంటుంది, IS బ్లాస్టర్ ఉంటుంది, డ్యూయల్ సిమ్ సపోర్ట్ కూడా ఉంటుంది ఈ ఫోన్లో. మీకు అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఇచ్చి వీళ్ళైతే. ఫోన్ అయితే యూజ్ చేసేటప్పుడు అయితే మీకు అయితే స్మూత్ అయితే ఉంటుంది. డే టు డే లైఫ్లో కూడా మీ ఫోన్ యూజ్ చేసేటప్పుడు అయితే ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. 5 years ఆండ్రాయిడ్ అప్డేట్స్ అయితే ఇస్తారు బ్రాండ్ వాళ్ళు అయితే. మీకైతే బ్యాక్ సైడ్ అయితే 200 MP మెయిన్ కెమెరా, ఒకటి 8 MP అల్ట్రా వైడ్ కెమెరా అనేది ఇచ్చిళ్ళు. కొన్ని కెమెరా శాంపుల్స్ అయితే స్క్రీన్ పైన వేసిన ఒకసారి మీరు చెక్ అయితే అండి ఎట్లా వస్తాయి ఏంది ఫొటోస్ అని. పూలను కూడా తీసినాం మనము, కొన్ని అపార్ట్మెంట్స్ అవన్నీ తీసినాం. ఇక ఫొటోస్ టెక్స్చర్స్ అవన్నీ అర్థమైపోతుంది మీకు అయితే చూస్తే ఎట్లా వస్తాను ఏందని ఈజీగా అయితే. మెయిన్ కెమెరా అయితే మీకైతే మంచిగా పర్ఫార్మెన్స్ చేస్తుందని చెప్పుకోవచ్చు. ఫ్రంట్ బ్యాక్ కెమెరా శాంపుల్స్ అయితే స్క్రీన్ పైన వేసినా ఒకసారి మీరు చెక్ అయితే అండి ఎట్లా వస్తుంది ఏందని. మీకైతే IP6869 రేటింగ్ కూడా ఉంటుంది ఫోన్లో. మీకు వచ్చేసి ఈ ఫోన్ అయితే మీకైతే February 24th అయితే లాంచ్ అయితే అవుతుంది. లాంచ్ అయినప్పుడు మొత్తం ఫుల్ డీటెయిల్ రివ్యూ అయితే చేస్తాను నేనైతే. అండర్ 50,000లో వస్తుందని చెప్తాను ఈ ఫోన్ అయితే. వచ్చిన తర్వాత చూద్దాం మరి ఇండియాలోనైతే. ఈ OnePlusకి 15 కూడా కాంపిటీషన్ అయితే చేస్తారు. మొత్తం ఫోన్ వచ్చేసిన తర్వాత ఫుల్ రివ్యూ అయితే చేద్దాం. ఈ ఐక్యూ 15 ఇన్ఫర్మేషన్ మీకు అయినా వస్తే వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఒకటి, ఛానల్ కొత్త సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, బెల్ ఐకాన్ అయితే ఆలో పెట్టుకోండి. బై బై గైస్, మరి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ బాయ్.